ఉన్నారులా 6 గ్యారెంటీల మోసం ఎట్లయిందో అందరికీ సమజైంది కాదు. ఇక మనల్ని మోసం చేసుడే కాదు, అటు ఆరోగ్యశ్రీ వాళ్ళను కూడా, అటు ప్రైవేటు కాలేజోళ్ళను, రిటైర్ ఉద్యోగులను, సర్కారు కొలువులు చేసేటోళ్ళను ఇట్లా ప్రతి ఒక్కరి దసరా అయినాక రేవంత్ అన్న పెద్ద చెయ్యి ఇచ్చిండు. ఆఖరుకు బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలే. ఇచ్చిండా? రాలే కదా. అసలు సారేమో దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల బాకీ పట్టుకొచ్చిండు. మరి తెచ్చిన బాకీ ఎటు పోయింది? జనాలు ఎందుకు రోడ్ల మీద పడుతురు? అసలు ఈ కథ ఏంది? కార్ఖానేంది? పారి అరుచుకుందాం. అగో ఆడ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా ఏదో మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు కదా. ఆ కథ ఏందో అరుచుకుందాం రాని మనం కూడా. వీళ్ళు ప్రైవేట్ కాలేజీల ఓనర్లు ఇప్పుడు సమ్మెతో పట్టిరు. సర్కారు పిల్లల ఫీజులు వీళ్ళు కూడా కట్టాలి కదా. గదే ఫీజు రియంబర్స్మెంట్ అని కట్టాలి కదా. వాళ్ళు అడగంగా దసరా నాటికి అన్ని ఇత్తం అని అన్నారట. కానీ ఈ పండగ సాక్షిగా మన రేవంత్ అన్న ప్రభుత్వం వీళ్ళను నిలువూత దోకా చేసిందట. 1200 కోట్ల రూపాయలకు 200 కోట్ల రూపాయల విడుదల చేసిందట. అంటే సగంలో సగం అన్నట్టు. ఈ సగం ఏ మూలకు సరిపోతుంది? అందుకే ఈ ప్రైవేటు కాలేజోళ్ళు సర్కారు మీద జంగు చేసిర్రు. అగర్సే 12వ తారీఖు నాటికి ఇయ్యవలసిన బాకీ పైసలన్నీ ఇయ్యకుంటే 13వ తారీఖు ఉన్నది కాలేజీల బంద్ పెడతామని చెప్తున్నారు. అవో అసలు ఏమైందో చెప్తా ఇనుర్రి. ఎప్పుడు కూడా వాళ్ళు దాటవేత ధోరణినే ప్రవర్తించారు. ఎప్పుడైనా కూడా మేము వెళ్ళి సీరియస్గా వెళ్తే మా దగ్గరికి సీఎం గారి ఆఫీస్ నుంచి కాంకరెన్స్ అనేది రాలేదు. సో సీఎం గారి ఆఫీస్ కనుక క్లారిటీ ఇస్తే మేమంతా మీ అమౌంట్ రిలీజ్ చేయడానికి గత 15 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పేసి విద్యారంగానికి ఇవ్వవలసినటువంటి డబ్బులు, విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి డబ్బులను చాలా డిలే చేసుకుంటూ వచ్చారు. పట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పత్రిక మీ అందరి ముఖంగా ప్రామిస్ చేసి 21, 22 తారీఖు లోపల మేము 600 కోట్ల రూపాయలు ఇస్తామని, మిగతా 600 కోట్ల రూపాయలు దీపావళికి ఇస్తామని మీ అందరి ముఖంగా మాకు ప్రామిస్ చేశారు. అటువంటి ప్రామిస్ విషయం మేము తిరిగి వెళ్ళని రోజు లేదు. మాకు 10,000 కోట్ల రూపాయలు రావాలి. ఈరోజు ప్రభుత్వము 600 కోట్ల రూపాయలు ఇస్తుంది. 600 కోట్ల రూపాయలలో ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అదంతా అబద్ధం. 1 కోటి రూపాయలకు ఏదైతే డ్యూస్ ఉన్న కళాశాలకు ఈరోజు వచ్చేసి 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలే వచ్చాయి. సో ఇటువంటి దీన పరిస్థితి ఈరోజు కళాశాలకు ఉండడం అనేది చాలా చాలా శోచనీయం. అదన్నట్టు ముచ్చట. మరి ఇది అన్యాయమా కాదా? ఆఖరికి పండగ పూట కూడా మోసం చేసిందా లేదా సర్కారు? కథకున వారెద్దు. కానీ వీళ్ళకనే కాదు, ఆరోగ్యశ్రీ పైసలు కూడా ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా సమ్మెకు పోయిరట. ఇప్పటి మందం అయితే సంజాయించుడు కానీ ప్రైవేటు దవాఖానాల ఆరోగ్యశ్రీ మీద వైద్యం మాత్రం నడుస్తలేదంట. ఇప్పుడు ఇదొక మోసం. ఇక సర్కారు నౌకర్లు చేసేటోళ్లకు ఇతనన పెన్షన్ పైసలు కూడా ఎగ్గొట్టే ఉపాయం నడుస్తాందట. 5,500 కోట్ల రూపాయలను కూడా మాయం చేసిరట వాళ్ళకి ఇయ్యకుండా. ఇది సాలదని కాంట్రాక్టు కొలువులు చేసేటోళ్లకు జీతాలు ఎగ్గొట్టింది. వాళ్ళకు 6 నెలల సంది జీతాలే లేవు. పాపం కదా. ఇల్లెట్లా గడుతుంది అనుకుంటారు మరి? ఈ సర్కారోళ్ళు, అంగన్వాడోళ్ళు, ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చినా రేవంత్ అన్న వాళ్ళ గోస ఇన్నట్టు మాత్రం కొడతలేదు. కంసే కం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలే. ఎంత అద్మానం ఇది! ఓదిక్కు రేవంత్ సారేమో గద్దకెక్కి 22 నెలలాయే 2,80,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టుకొచ్చిందట. మరి పుట్టుకొచ్చిన ఈ అప్పు పైసలు ఏం చేసింది? వీటికి లెక్కపత్రం ఏది? ఎవరికి పెట్టిరు? దేనికి పెట్టిరు? అసలు ఆ 2,80,000 కోట్లు ఎటుపోయినాయి? ఏమైనాయి? గిదే ఎవ్వరికి అర్థమైతలేదు. ఒక పని చేసింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. తెచ్చిన అప్పుల పైసలు ఏమిటికి అక్కడికి రానట్ట ఉన్నది కదా. అసలు సర్కారు ఉన్నట్టా లేనట? అగర్సే ఉంటే గింతమంది రోడ్ల మీదకెందుకు అత్తరు? ఒకరు కాకుంటే ఇంకొకరు, ఒక రోజు తప్పితే ఇంకో రోజు. ఇలా నిరసనలు, ఆందోళనలు ఎందుకైతున్నాయి? సమ్మెలు ఎందుకు చేస్తాన్లు? అసలు పరులు ఎందుకు బంధు పెడుతుర్రు? తాతగాని సర్కారు పాలన చేస్తే గిట్లా కాకుంటే ఇంకెట్లుంటది అని గరమైతుర్రు పబ్లిక్.